అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్లైట్ ఎక్కిస్తాం. ఫ్లైట్ అంతా చూసారు, పిల్లలకి అలా కేకలిస్తున్నారు. వైజాగ్ నుంచి ఢిల్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టూర్ వేసామండి. సో ఎక్కడి నుంచి అంటే మనకు వైజాగ్ నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఇది. ఢిల్లీ ఫ్లైట్ అక్కడ దిగి అక్కడ కారు తీసుకుంటున్నాం. అక్కడ జూమోలో కార్ బుక్ చేసాం. అక్కడి నుంచి మేము అమృత్సర్ నుంచి సో చాలా ప్రదేశాలు తిరుగుతాము. ఫస్ట్ అమృత్సర్ దిగిపోయిన తర్వాత అక్కడి నుంచి మేము ఇంకేం చేస్తామంటే వాఘా బోర్డర్ వెళ్తాం, తర్వాత గోల్డెన్ టెంపుల్కి వెళ్తాం. ఆ గోల్డెన్ టెంపుల్ నుంచి జలియన్ వాలాబాగ్ అండి, అది చూసుకొని అక్కడ 2 days స్టే చేస్తాం. అక్కడ స్టే చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము బై రోడ్ కాట్రా బయలుదేరుతాం మేము. సో కాట్రా స్పెషల్ కూడా పెడతాను. ప్రజెంట్ మాకు ట్రిప్ అనేది పెడుతున్నాను మీకు నేను ఇక్కడ. సో విజిట్ చేయండి అందరూని. చూస్తుంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ అండి, చాలా ఖాళీగా ఉంది. 8:30 దిగా మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్. కరెక్ట్గా మేము ఆగిదడికి 4:30 అయిందని టీ తాగడానికి నాగాం. సో ఆ ప్లేస్ ఏంటంటే లుధియానా. 4:30కి రీచ్ అయ్యాం. అక్కడి నుంచి ఇంకా ఒక 2-3 hours జర్నీ ఉంది అమృత్సర్ వెళ్ళడానికి. సో అక్కడ ఆగి టీ తాగి అక్కడి నుంచి మళ్ళీ ట్రావెల్ చేస్తున్నాము. సో నైట్ అంతా జర్నీ చేస్తాం కాబట్టి జస్ట్ రిలాక్స్ అవుదామని ఆగాము అక్కడికి. సో వచ్చిన కార్లు అదే కార్ తీసుకున్నాం మేము. చాలా బాగుంది కార్ కూడా. సో అది ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మేము బయలుదేరుతున్నాం. అది టీ షాప్, అది చాలా బాగుంది టీ. అది అమృత్సర్ ఎంట్రన్స్ అండి. అది చూసారు ఎలా ఉంది అమృత్సర్ ఎంట్రన్స్. మార్నింగ్ అమృత్సర్ దిగారండి. అమృత్సర్ మధ్యలో అమృత్సర్ లోపలికి వెళ్తున్నాం. రాజీ తీసుకున్నామండి. కొద్దిగా ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్కి వెళ్తే అక్కడి నుంచి సో ఇక్కడ ఆగామండి. ఇక్కడ ఆగి ఇదేనండి కార్ వచ్చాం. ఇక్కడ గోల్డెన్ సిటీ హోటల్ అండి. అది చాలా బాగుంది. అది హోటల్ గోల్డెన్ సిటీ. ఆ హోటల్ మటుకు చాలా బాగుంది, రీజనబుల్ రేటు. కానీ ఇప్పుడు సీజన్ అన్సీజన్ అది చుట్టుపక్కల ఎక్కడ స్నో పడట్లేదు కాబట్టి మంచు కూడా పడుతుంది, అంటే పొగ మంచు కింద వస్తుంది బాగానే. పర్లేదు, చలి మాత్రం ఎక్కువగానే ఉంది. సో తీసుకొని సింగిల్ రూమ్ వచ్చి యాక్చువల్ అంటే 5,000 ఉంటుందట. మేము 1,200 తీసుకున్నాము. ఈచ్ వన్ రూమ్ 2 rooms తీసుకున్నాం. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. లోపల హాట్ వాటర్ కూడా ఇస్తున్నారు. సో మనకి బస్ స్టాండ్ పక్కన ఉంటుందండి. అది చాలా బాగుంది. అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ పక్కనే. గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్ళక్కర్లే, దాని ముందే అది హైవే పక్కన ఉంటుంది. సో హోటల్ అండి. అది హోటల్ కూడా చాలా నీట్గా ఉంది. అది హోటల్ లోపల చూపిస్తాను మీకు నేను ఎలా ఉందో. మేము మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చాం కాబట్టి అక్కడ మేము తీసుకున్నాం అక్కడ. సో లోపలికి వెళ్దాం. లోపల రూమ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు నేను. నీట్గా చాలా నీట్గా ఉంది రూమ్. అది కూడా చూపిస్తాను మీకు నేను. లిఫ్ట్ సౌకర్యం ఉంది. నెక్స్ట్ అంటే ఫుడ్కి చాలా ఇబ్బంది పడాలి మనం. ఫుడ్ అన్నది మనకి దొరుకుతుంది కానీ రొట్టె దొరుకుతుంది కానీ అది మనం తినలేం. ఎక్కువ తినేవాళ్ళు తినచ్చు. రైస్ ఉంటుంది కానీ రైస్ కూడా మనకి అంత సూటబుల్ కాదు, అంత నచ్చదు కూడా మనకి. ఓకే, మన రూమ్ అండి. అది రూమ్ ఎంట్రన్స్. ఇది లిఫ్ట్ సౌకర్యం ఉంది. రూమ్ మెట్లు ఎక్కొచ్చి మాకు ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నాము మేము. చాలా బాగుంది. అది రూమ్ ఎంట్రన్స్. అది సో రూమ్లోకి వెళ్తున్నాం. రూమ్ చూపిస్తున్నాను మీకు నేను. ఆల్రెడీ మేము వాడిస్తున్న చెత్తగా ఉంది. వచ్చిన వెంటనే మేము ఫ్రెష్ అయ్యి నైట్ అంతా జర్నీ చేసాం కాబట్టి సో పడుకొని లేసాం, ఫ్రెష్ అయ్యాం. లక్షింద్రుడు బయలుదేరదామని. సో రూమ్ అని చూపిస్తాను కదండి. రూమ్ ప్రజెంట్ అయితే అలాగ ఉంది. రూమ్ చాలా నీట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నేను ఎక్కడి నుంచి డీటెయిల్స్ పెడతాను నేను. ఓకే ఫ్రెండ్స్.